ఏంది ఆంధ్రాలో హిందువులకి సోయి లేదా? అసలు ఇన్ని గుళ్ళు కూడుతుంటే ఎక్కడ మీరు సప్పుడు చేరేంది? ఎవరైనా మా మసీదు గోడ ముట్టితే మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తాం అన్నారు. అంటే నేను ఎప్పుడూ అన్నాను, హిందువులు హిందుత్వాన్ని రక్షించుకోవాలంటే దే మస్ట్ రియాక్ట్ లైక్ ఏ ముస్లిమ్స్. అప్పుడు మాత్రమే అదేమన్నా సెట్ అవుతుంది. ఎలాగా హిందువులు ఏమీ పీకలేరు, ఏమీ చేయలేరు, ఏం చేసినా చెల్లుద్ది అనుకునేటువంటి నిరాసక్త భావం ఉండడం వలన చేసేవాళ్ళు కూడా అక్కడ గవర్నమెంట్లో కూడా అధికారంలో ఉన్న కూడా సోకాళ్ళు హిందువులే కదా. కాబట్టి ధర్మనిష్ట లేనటువంటి నికృష్టులు పరిపాలన చేస్తే మాతాకి జై శ్రీరామ్. మనం తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ముత్యాలమ్మ గుడి మనం చూసాం. ఇప్పుడు పెద్దమ్మ తల్లి వీళ్ళ ఉద్దేశాలు హైదరాబాద్లో మొన్న రంగనాథ్ గారు చెప్పారు కదా, అక్కడ ఎందరో విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఓవైసీ చెరువులో కట్టిన దాన్ని మేము తీయలేము. మరి హిందువుల దేవాలయాలు ఎందుకు పడగొడుతున్నారు? దగ్గర ఎంఆర్ఓ ఉండి ఎలా పడగొట్టింది? ఆవిడ లేదా సుమోటోగా ఏమి తీసుకోరా? నిన్నో మొన్నో సమ్ ప్లేస్ మరి జార్ఖండ్లోనో ఎక్కడో ఉత్తరాఖండ్లోనో ఇద్దరు నన్స్ అక్కడ ట్రైబల్స్ని మతం మార్చడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మన రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది మైనారిటీలపై దాడి అన్నాడు. మరి ఇప్పుడు పెద్దమ్మ గుడి కూల్చడం ఏంటి? ఎవరి మీద దాడి? దత్తాత్రేయ గోత్రికుడు అని చెప్పుకునే పెద్ద మనిషి మాట్లాడాలా? ఇన్నిటికీ కారణం ఏమిటంటే కాబట్టి సౌమ్యుడుగా తెలివైన వాడిగా అని అనుకున్నాం. కానీ ముత్యాలమ్మ విషయంలో ఎవరినైనా పట్టుకున్నారా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్తారు. ఇది సెక్యులరిజం. కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలి. అదొక నపుంసకుల్ని హిందువులు నపుంసకులుగా చేసేటువంటి వరస్ట్ వర్డ్ అయిపోయింది. ఏ ముస్లిము ఏ క్రిస్టియను ఐఎమ్ సెక్యులర్ అని చెప్పడం. చెప్తే చెప్పండి, మనం అందరం మసీదులో భజన చేద్దాం, హోమం చేద్దాం, చర్చిలో భజన చేద్దాం అని సెక్యులరిజం ఉందని నిరూపించాలంటే వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళ తప్పే ఉందమ్మా. మీరు మొన్న కన్వర అది యాత్ర జరుగుతుందా ఎక్కడ? మధ్యప్రదేశ్లో కావడి. మరి వాడెవడో లారీ కింద పడ్డాడు. నేను స్టేటస్ పెట్టా, వాడి మతనిష్ట చూడండి, సిగ్గులేని హిందువులారా. మనకి బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు, నిజం చెప్పడానికి సిగ్గు, తిరుమలని గోంది చెప్పడానికి సిగ్గు, పార్టీ కుక్కల్లా ఉండే హిందువుల వల్ల ఇది జరుగుతుంది. మీరు గమనించవచ్చు, అనాలిసిస్ చేయండి. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తోనే ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. అంతకుముందు ఉండే గవర్నమెంట్తో ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉండే వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు, వాళ్ళకి ప్రాంతం ముఖ్యం కాదు, వాళ్ళకి వాళ్ళ మతం ముఖ్యం. మరి మన దరిద్రులకో పార్టీ కుక్కలు, కులం కుక్కలు. పహల్గావ్లో ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా మనం మారకపోతే, లవ్ జిహాద్లో సూట్ కేసుల్లో అమ్మాయిలు వస్తుండగా చూసి కూడా ఫ్రిడ్జ్లో అమ్మాయిలు, హిందువుల అమ్మాయిలు 38 ముక్కలు 48 ముక్కలు అయిపోతుంటే చూసి కూడా మాట్లాడకపోతే పెద్దమ్మ గుడి ఏంటి? నీ ఇంట్లో కూడా వస్తారు, నీ ఇల్లు కూడా గుడుస్తారు. ఎందుకంటే హరిహర వీరమల్లో కొన్ని చూపించారుగా, అవన్నీ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే హిందువులారా హిందువులుగా జీవించండి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అడగడానికి ఏమన్నా ఉందమ్మా కళ్యాణి గారు? ఏం అడగాలి? అమ్మవారి గుడి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. అమ్మవారిని ఎక్కడో దాచిపెట్టారు, మాకంతా అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేయాలి. ఆడవాళ్లుగా ఉన్న ఒక మినిస్టర్ ఉన్నారు, కొండా సురేఖ్ గారు, ఆవిడ కానీ రేవంత్ రెడ్డి గారు, ఇంత చూస్తూ కూడా మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు స్పందించండి. ఒక ముఖ్యమంత్రి ఓటేసాం కాబట్టి మమ్మల్ని పొగిడేమెంతో తిట్టే హక్కు కూడా మాకే ఉంటుంది. ఖచ్చితంగా మేము అడుగుతాం, మేము అడగాలి.
రెడ్డి గారు మీరు స్పందించండి, కొండా సురేష్ గారు స్పందించండి. తెలంగాణ డూయింగ్ వాలంటీర్లీ అనేది కనబడుతుందా? ప్రభుత్వం హిందువుల యొక్క హక్కులు కాలరాస్తుంది, బోనం ఎత్తే వాళ్ళకి అడ్డాలు పెడుతుంది, పూజ చేసుకునే వాళ్ళకి అడ్డాలు పెడుతుంది, ఆవులను కోసే వాళ్ళకి జోహార్లు హారతలు. బోనానికైనా గౌరవం ఇచ్చేంత వాల్యూ లేదంటారు. 70 ఎకరాలు నరసింహస్వామి ల్యాండ్ అంటే ఇది యాక్చువల్లీ దాన్ని బట్టి 12 ఎకర్స్ ఉంది గుడికి, అది కూడా ఉంచనిస్తలేరు. బోనాలకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పోలీసులు. పోలీసుల అనేది దే ఆర్ అండర్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ కదా ఉండాలి, మనుషులే కదా వాళ్ళు కూడా. వాళ్ళు మనుషులే కానీ దే ఆర్ ఫాలోయింగ్ హైయర్ అథారిటీస్. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షుడ్ బి చేంజ్. వాళ్ళు ఆలోచన చెయ్యాలి. దే షుడ్ నాట్ మేక్ ఇష్యూ. అది వాళ్ళకి మంచిది కాదు. ఇలా పోరాటం చేయడం అనేది తెలంగాణ రక్తంలో ఎప్పటి నుంచో ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఫైట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది పోరుగడ్డ. సో వాళ్ళు ఎర్రగడ్డ బ్యాచ్ వాళ్ళు ఇట్లా ఆపుతూ ఉంటారు. సో కానీ పోరుగడ్డ అది నడుస్తూనే ఉంటది. కానీ ఈ ఘోరం జరగడం ఆశ్చర్యం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే హిందువుల్ని నియంత్రించడానికి, నియంతృత్వంతో హిందువుల యొక్క హక్కులు కాలరాయడానికి ప్రస్తుత తెలంగాణ రెడ్డి హిందువుల యొక్క హక్కుల్ని కాలరాయడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎలా హక్కుల్ని కాలరాస్తుందో మీరందరూ మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు ఆలోచించుకోవాలి. మన పూజ మన దేశంలో మన మెజారిటీగా ఉన్న 1,200 మంది చచ్చిపోతే, హిందువులు చచ్చిపోతే వచ్చిన అమ్ముకోవడానిక ప్రభుత్వం ఉండేది? హిందువుల స్థలాలు కబ్జా చేయడానిక ప్రభుత్వం ఉండేది? సో కాబట్టి ఎవరైతే ఓటేశారో వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇటువంటి చేటు తెచ్చేటువంటి వారికి వేటు వేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ హిందువుల మీద ఉంది. అది ప్రస్తుత మనం దీన్ని బట్టి చూసి అర్థం చేసుకుని అనాలిసిస్ చేయగలిగింది ఇది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం అనవసరంగా అతికిపోతుంది.